ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రీసెంట్గా నీట్ రీ ఎగ్జామ్ జరిగింది. అయితే హాల్ టికెట్లో చిన్న అధికారుల నిర్లక్ష్యం కొంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసింది. శివరాంపల్లి రాజేంద్ర నగర్ అయితే అందులో శివరాంపల్లి హయత్ నగర్ అని రాశారు. అయితే ఎవరైతే ఆ ప్లేస్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు హయత్ నగర్ వెళ్ళి మళ్ళీ శివరాంపల్లి రాజేంద్ర నగర్ వచ్చేసరికి వాళ్ళు ఎగ్జామ్కి టైంకి అందుకోలేకపోయారు. మరి ఇప్పుడు ఇక్కడ అధికారులు చేసిన మిస్టేక్ వల్ల ఆ స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతోంది. మరి దీనికి ఎవరు బాధ్యులు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఇప్పుడు 1 minute నిబంధన పెట్టారు. ఓకే, మీ నిబంధన వాళ్ళు కరెక్ట్గా పిల్లలు ఫాలో కాలేదు కనుక మీరు అలో చేయలేదు. కానీ ఇక్కడ మీరే మిస్టేక్ చేశారు. శివరాంపల్లి రాజేంద్ర నగర్ దగ్గర శివరాంపల్లి హయత్ నగర్ అని పెట్టారు. ఇప్పుడు మీ మిస్టేక్ వల్ల పాపం ఆ పిల్లలు అక్కడికి వెళ్ళారు, హయత్ నగర్ వెళ్ళారు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యం అయింది, వాళ్ళు టైంకి చేరుకోలేకపోయారు. మరి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు ఏంటి? ఇప్పుడు నీట్ రీ ఎగ్జామ్ అంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు. ఏంటి ఈ నిర్లక్ష్యం? ఇప్పుడు మనం ఒక ఫాదరు ఒక పాపను తీసుకొని వచ్చాడు, మనం చూసాము. అతను ఇదే జరిగింది అతనికి. రాజేంద్ర నగర్ కదా, రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో లొకేషన్ అది. అక్కడికి వెళ్ళాలి, కానీ హయత్ నగర్ అక్కడికి వెళ్ళి అది కాదు అన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావటం, దానివల్ల ఎంత టైం పోతుంది. ఇప్పుడు ఇందాక 3 hours బిఫోర్ అని మనం మాట్లాడుకుంటే 1 hour 1.5 hour ఇది పోయింది అసలు. ఎంత చాలా దూరం కదా, సంబంధమే లేదు, అసలు సంబంధమే లేదు అన్నట్టు. అసలు. అదెక్కడో ఇదెక్కడో. మరి అలాంటప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 3 hours ముందు బయలుదేరినా సరిపోకపోవచ్చు టైం. ఈ పాయింట్ పక్కన పెడితే మళ్ళీ ఈ అధికారుల నిర్లక్ష్యమా అని అంటే ఇది బై ప్రింట్ మిస్టేక్ అనో ఏదో చెప్తారు. అలా ఎలా ప్రింట్ మిస్టేక్? వాళ్ళ సమర్థనాలు వాళ్ళకు ఉంటాయి, ఓకేనా. లేకపోతే వాళ్ళు డిఫైన్ చేసుకోకపోతే రేపొద్దున మనం ఇరుక్కుంటాం అన్నది ఏదో వాళ్ళకి బాధ ఉంటుంది. మనం అది కాదు మాట్లాడేది. జరిగింది. మరి ఆ పిల్లల్ని వెనక్కి పంపించారంటే పంపించారు, ఓకే అనుకుందాం, అది కూడా ఓకే అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోయారో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా, ఎవరెవరైతే పాపం ఇట్లా బాధపడి ఆ ఏరియాకి వెళ్ళి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అంటే నేను ఈ ఐ డ్రీమ్ మీడియా తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే పిల్లలకి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అంటున్నా నేను. క్వశ్చన్ పేపర్ మార్చండి పిల్లలకి మళ్ళీ. అందరికి ఇప్పుడు ఒకటే సెంటర్, ఎంతో ఎక్కువ మంది లేరు కదా, అట్లా లేట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టి వాళ్ళందరికీ ఒకటే సెంటర్ ఇచ్చి చక్కగా మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టయితే పాపం వాళ్ళ కన్నీళ్ళు తుడిచిన వాళ్ళు అవుతారు. వాళ్ళ కెరీర్కి మీ తరఫు నుంచి ఎటువంటి నష్టం చేయలేదన్న తృప్తి మీకు ఉంటుంది, వాళ్ళకి సంతోషానికి కూడా అవధులు ఉండవు. కాబట్టి ఆ పిల్లలకి ఆశ కలిగించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పాసిబిలిటీస్ ఉన్నాయా అండి? అది ఎంతవరకు ఉన్నాయా అంటే ఉదయ 1 year పాపం చిన్న పిల్లలు ఎంతో కష్టపడ్డారు. మనం మొన్న ఒకసారి లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, నీట్లో ఏదో జరిగి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. రీజన్ ఏదైనా కానీ ఆ అబ్బాయి నీటికి సంబంధించి ఆత్మహత్య సంథింగ్ జరిగింది. మరి పాపం ఇన్ని ఆశలు కలలు పెట్టుకుని 1 year కష్టపడి వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కెరీర్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అసలు పేరెంట్స్కి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది, వాళ్ళ చిన్న ప్రపంచానికి ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు దేనికైనా ఇది అవ్వచ్చు. కాబట్టి వాళ్ళకి అటువంటి ఏమంటారు అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు. పిల్లల భవిష్యత్తు, పిల్లలు మొగ్గలు లాంటి వాళ్ళు వికసించవలసిన వయసు అంత భవిష్యత్తు ఉన్నప్పుడు మనమే తుంచేసిన వాళ్ళం కాకూడదు కదా. పేరెంట్స్ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, గవర్నమెంట్ అవనివ్వండి. ఇప్పుడు పొరపాటు తప్పని నేను అనను, ఏదో ఫాల్ట్ జరిగింది అక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్ రావచ్చు, లేకపోతే స్క్రిప్ట్ మిస్టేక్ వచ్చి దాన్ని హయత్ నగర్ అని కొట్టి ఉండొచ్చు, రాజేంద్ర నగర్ ప్లేస్లో. అయితే అది మీరు కూడా సరి చేసుకోవాలిగా. అవును కదా, పిల్లలంటే తెలిసి తెలియక తప్పు చేస్తారు కానీ పెద్దలు మీరు తప్పు చేశారు, సరిదిద్దుకోవచ్చు. పొరపాటు జరిగినప్పుడు కన్సిడర్ చేయండి. అది వాళ్ళు కూడా లేట్గా వచ్చిన పిల్లల్ని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి కలిపి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళు పాస్ అవుతారా లేదా అనేది వాళ్ళకే వదిలేద్దాం
కదా, మీ దయ చూపించండి వాళ్ళ మీద. కానీ మీరు- ఎవ్రీ టైమ్ ఏదో ఒక మిస్టేక్ వల్ల ఈ 1 మినిట్ నిబంధనను లేకపోతే ఈ సెంటర్ కరెక్ట్ గా తెలియకపోవడం వల్ల ఎంతో మంది పిల్లలు ఎగ్జామ్ రాయలేకపోతూ ఉన్నారు. అంటే ఈ విషయాలలో పిల్లలు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా. లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనే దానికి సంబంధించి ముందు చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? ఇది పిల్లలు టీనేజ్ పిల్లలు 17 ఇయర్స్ అట్లా ఉంటాయి, వీళ్ళకి అన్నీ తెలియకపోవచ్చు కదా ఏరియాస్. పేరెంట్స్ ఇది బాధ్యత అంటాను నేను. ఇది హాల్ టికెట్ ఎన్ని రోజుల ముందు వస్తుంది నీటి వాళ్ళకి నాకు ఐడియా లేదు. ఒక వారం ముందు వచ్చింది అనుకుందాము. వచ్చినప్పుడు ఒక 3 రోజుల ముందు బయలుదేరి ఆ లొకేషన్ చూసి రావాలి. తేడా అప్పుడే వచ్చినప్పుడు కాలేజ్కి వెళ్ళి మీరు అడగాలి, అక్కడ క్లియర్ అయిపోతుంది కదా. మీరు ఒకసారి వచ్చి లొకేషన్ చూసినట్టు ఉంటుంది, ఎటువంటి పొరపాట్లు లేవని కన్ఫర్మ్ చేసుకున్నట్టు ఉంటుంది, మీకు మనశ్శాంతి ఉంటుంది, పిల్లలకి టెన్షన్ ఉండదు. అమ్మో సెంటర్ ఎక్కడ పడుతుందో, ఎంత దూరమో అనే టెన్షన్లో కూడా ఉంటారు పిల్లలు. ఆ టెన్షన్ కూడా ఉండదు కదా. అమ్మ మనకి దగ్గర వెళ్ళి నేను చూసి వచ్చాను, నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా అని చెప్తారు పిల్లలకి. ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి. ఇది కంప్లీట్గా నేను తల్లిదండ్రులకే వదులుతున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి అన్ని ఏరియాలు తెలియకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులే ఇవన్నీ చూడాలి. రైట్, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.